సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉండే పేర్లలో ఒకటి మంచు విష్ణు. ఏదో ఒక అంశంలో విష్ణు ట్రెండ్ అవుతూనే ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం. పాజిటివ్ కంటే ఎక్కువగా నెగటివ్గానే ఆయన ట్రెండ్ అవుతూ ఉంటాడు. ఆయన మాట్లాడే మాటలు యూత్ ఆడియన్స్కి ఒక్కోసారి చాలా కామెడీగా అనిపిస్తూ ఉంటాయి. ఆయన కెరీర్లో మంచి హిట్స్ అయితే ఉన్నాయి, కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. విలన్గా, హీరోగా మోహన్ బాబు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అనితర సాధ్యమైంది. ముఖ్యంగా ఒక విలన్గా జనాల్లో ముద్ర వేసుకున్న తర్వాత హీరోగా సక్సెస్ అయ్యి సూపర్ స్టార్ స్టేటస్ని అందుకోవటం అంత తేలికైన విషయమైతే కాదు. చిరంజీవి, రజనీకాంత్ వంటి వారు కూడా విలన్స్గా నటించి ఆ తర్వాత హీరోలైన వారే. కానీ మోహన్ బాబు రూట్ వేరు. ఆయన రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ తరహా రెగ్యులర్ విలన్. అలాంటి వ్యక్తి హీరోగా మారి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్నిచ్చి సూపర్ స్టార్గా ఎదిగాడు. ఇలా భారతదేశంలో మోహన్ బాబుకి తప్ప ఎవ్వరికీ జరగలేదు. అలాంటి మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి ఆయన స్థాయికి చేరుకోలేకపోయారు అనే వెలతి మోహన్ బాబులో ఇప్పటికీ ఉంది. ఆ వెలతిని కన్నప్ప చిత్రం తీరుస్తుందని అటు మోహన్ బాబు, ఇటు మంచు విష్ణు చాలా బలమైన నమ్మకంతో ఉన్నారు. సుమారుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 25న అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మంచు విష్ణు ఇప్పటి నుండే ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అందులో భాగంగా ఆయన రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన తన పిల్లల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పటికే నాకు 4 పిల్లలున్నారు. వాళ్లతో ఉన్నంతసేపు ఈ లోకాన్నే మర్చిపోతూ ఉంటాను. నా భార్య వరాని కానీ ఇంకా పిల్లలు కావాలని అడిగాను. అప్పుడు ఆమె నాకు ఓపిక లేదు, వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పింది అంటూ మంచు విష్ణు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన పిల్లలు కూడా కన్నప్ప చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఇలాంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.